ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో కార్యక్రమం చేపట్టారు. ఏపీ ఆర్టీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి 14 మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లు చేసిన పాపాలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతున్నాయన్నారు. రోడ్లపై నడవలేని పరిస్థితి గత ప్రభుత్వం కల్పించిందన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే 1061 కోట్లతో 5 నెలల్లోనే దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేశారని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారని విమర్శించారు. 16 మందిని ఈరోజు ఎన్నిక చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. అందులో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ గుర్తించి వారికి అందరికీ కూడా ఈ రోజు ఈ యొక్క డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. వీరందరూ కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు వారు పరిశీలించి వారు నివేదికలు ఇస్తారు. ఆ నివేదికల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కడైతే రోడ్లు బాగాలేవో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ వాళ్ళందరికీ మరొకసారి అభివృద్ధి. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మంత్రివర్యులు కూడా బీసీ జనార్దన్ రెడ్డి కూడా మంచి సౌమ్యుడు, సరి చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కూడా 16 మంది డైరెక్టర్లతో కూడా సలహాలు తీసుకొని ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, రహదారుల అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని